హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ప్రతిపక్ష అధికార పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తమ విమర్శల్లో బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన ప్రధానంగా చేస్తున్నటువంటి ఒక విమర్శ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటి ఈ యాక్ట్ను రాష్ట్రాలు అమలు చేయవచ్చు, అమలు చేయకపోవచ్చు. కేవలం ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ కోసమే ఇది ఉద్దేశించినటువంటి యాక్ట్. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అది తీసుకొచ్చినట్టు, ఆయన భూములు, పేదల భూములను కబ్జా చేయడానికి మాత్రం యాక్ట్ తీసుకొచ్చినట్టు ఇటు కూటమిలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలు టీడీపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయితే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అన్నటువంటి విషయం ఇటు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి బీజేపీ ఖండిస్తుంది, ఇది కరెక్ట్ కాదని. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఖండిస్తున్నారు, వైసీపీ నాయకులు చాలా గట్టిగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంలో వైసీపీ నాయకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వైసీపీ ప్రభుత్వంపై ప్రతిష్ట మసకబారే విధంగా విమర్శలు చేస్తున్నారు అంటూ ఆరోపిస్తూ ఎలక్షన్ కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ వెంటనే దాన్ని డీజీపీ కంప్లైంట్ ఫార్వర్డ్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని, వెంటనే సిఐడి కేసు కూడా ఇటు చంద్రబాబు నాయుడు మీద, అదేవిధంగా నారా లోకేష్ మీద కూడా, అంటే తండ్రి కొడుకుల మీద కేసులు కూడా నమోదు చేసింది. అంతేకాదు అడిషనల్ డీజీపీ దేనికైతే సిఐడికి ఉంటారో దాని మీద నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించింది. మొత్తానికి ఏదైతే ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారో ఇటు ముఖ్యంగా టీడీపీ అధినేత, ఆయన తనయుడు నారా లోకేష్, వెంటనే వైసీపీ నేతల ఫిర్యాదులు స్పందించినటువంటి ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వెంటనే ఇచ్చినటువంటి ఆదేశాలతో కేసు కూడా నమోదైంది. అంటే కేసు నమోదైందంటే వాళ్ళు చేస్తున్న విమర్శలు పూర్తిగా సత్య దూరం అన్నటువంటి విషయం మరోసారి స్పష్టం అయ్యింది. అంటే రాజకీయాలలో ప్రజలు వింటున్నారు కదా అని ఏది పడితే అది చెప్పినప్పుడు సందర్భంలో ఎటువంటి విమర్శలు, నిందలు పడుతున్న వ్యక్తులు కూడా చాలా గట్టిగా స్పందించే పరిస్థితి ఉంటుంది. స్పందిస్తే ప్రస్తుతం ఏ విధంగా సిఐడి కేసు ఇప్పుడు నమోదైందో చంద్రబాబు నాయుడు మీద, తనయుడి మీద, ఆ పరిస్థితి అందరిపై అలానే ఉంటుందన్న విషయం మరోసారి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి చేసినటువంటి దుష్ప్రచారాలు మరోసారి నిరూపించాయి. ఎక్కడైనా సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దుష్ప్రచారాలు ప్రతిపక్షాలు, మరి ముఖ్యంగా టీడీపీ మానుకుంటుందో లేదో చూడాలి. దిస్ ఇస్ చిరంజీవి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.